సెకండ్ ట్రీట్ ఇస్తా. ఇప్పుడు ఇస్తావు. సెకండ్ మరి సెకండ్. వెరీ గుడ్. మమ్మ కిసి పిచ్చి పిచ్చి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. జ్యోతికి స్వాగతం. సో ఈరోజు 15th of December ఈవినింగ్ అనమాట. మళ్ళీ సిగరెట్ చూడండి వచ్చేసాను, మాట్లాడుతుంటే వచ్చేసాను. ఏమో స్మెల్ వచ్చేస్తుంది కదా, కిచెన్లోకి రాగానే స్మెల్ వచ్చేస్తుంది. నీకు ఏం స్మెల్ వచ్చిందన్నా? ఏం స్మెల్ వచ్చిందిరా నీకు? ఇంకేం స్టార్టే చేయలేదు నేను. స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా నేను. ఓం తింటారు రుచి, ఓం తింటారు. చిన్న కిచి మమ్మీ కిసి ఇచ్చినావా? సెకండ్ ఇచ్చినావా? సెకండ్ ఇవ్వు. సెకండ్ ట్రీట్ ఇస్తా. ఇప్పుడు ఇస్తావు. సెకండ్ మరి సెకండ్. వెరీ గుడ్. మమ్మ కిసి పిచ్చి 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 కిచ్చి ట్రీట్ ఇస్తా. ఇవ్వవా మమ్మీ కిసి ఇవ్వ. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? జస్ట్ జ్యోతికి స్వాగతం చెప్పు. గుడ్ ఈవినింగ్ అండి చెప్పు. గుడ్ ఈవినింగ్ ఆల్ వ్యూవర్స్. జస్ట్ జ్యోతికి స్వాగతం. మూతంతా చూడండి. జస్ట్ జ్యోతి స్వాగతం చెప్పినావా? మొన్న చెప్పేసినాడు అండి, మా వాడు చెప్పేసినాడు. ఓకే, సో ఇప్పుడు మనము సూప్ ఒకటి అండ్ పకోడీ, వింటర్స్ కదా పకోడీ చేద్దాం అనుకుంటున్నాను. సర్ప్రైజ్ ఎవరికి తెలియదు ఏం చేస్తున్నానని. మెల్లిగా వాసన చూసి అందరు లైన్కి వస్తారు చూడండి ఒక్కొక్కళ్ళు అక్కడి నుంచి. సో చూపిస్తాను నేను ఏం చేస్తున్నాను. జస్ట్ కొంచెం ఇంకా నేను తర్వాత డిన్నర్ అంటే ప్రిపరేషన్కి వెళ్ళాలన్నమాట. సో ఫటాఫట్ వీళ్ళ కోసం చేసేసి తయారైపోయి వెళ్ళిపోవడం అనమాట. ఇప్పుడు 6 అవుతుంది, ఆల్మోస్ట్ 5:30. సో 6:30 వరకు అయిపోతే నేను 7 రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ పకోడీ అండ్ సూప్ రెండు చేసేసి వీళ్ళకి ఇచ్చేస్తే నేను రెడీ అయిపోతాను. రెడీ అయిపోయి వెళ్ళిపోవడం అనమాట. సో చూపిస్తాను నేను ఏమేమి చేసుకోవాలి దీనికి. సో సూప్కి మనకి ఆనియన్స్, ఇట్లా కొరియాండర్వి స్టిక్స్ అనమాట. ఇవి మనం పడేస్తుంటాం కదా, అవి పడేయకుండా ఇట్లా తీసుకొని, అండ్ గార్లిక్, క్యారెట్స్ ఇంత పెద్ద పెద్దగా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. బటర్ అండ్ బిర్యాలు కొన్ని, బిర్యానీ ఆకు. ఇవి ఎలా వేస్తాను చూడండి. ఇప్పుడు గిన్నెలో కొంచెం బటర్ తీసేసుకొని మిరియాలు కొన్ని వెల్లుల్లి, ఆనియన్స్, క్యారెట్స్, దాంట్లో కొరియాండర్ కొంచెం బేసన్ కొంచెము బియ్యపిండి అనమాట. రెండు తీసుకున్నాను. దీంట్లో మన కారము, కాశ్మీరీ కొంచెము అండ్ నార్మల్ కారం రెండు మిక్స్ చేశాను నేను కొంచెం కలర్ రావడానికి. ఆమ్చూర్ పౌడరు, ధనియా పౌడరు, ఓమా అండ్ పసుపు కొంచెం, ఇవన్నీ దీంట్లో వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని చల్ల వాటర్, మనం ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తీసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకొని కొంచెం కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఒక 10-15 minutes అలా కొంచెం దాన్ని రెస్ట్గా పెట్టేసిన తర్వాత మనం పకోడీలు వేసుకున్నాము అనమాట. సాల్ట్, కారం అది మీ ఇష్టంగా, మీ ప్రకారంగా మీరు ఎక్కువ తింటారనుకుంటే ఎక్కువ వేసుకోండి. కొంచెం వాటర్ ఇది కొంచెం రెస్ట్ పెట్టేసేసి కాసేపు ఒక
5-10 minutes అలా పెట్టేసుకుందాం. మనము సో ఇలా గుత్తులుగా కొత్తిమీర ఇలా తీసుకుంది. కొత్తిమీర అందరింట్లో ఉండేదే కాబట్టి ఈజీ అనమాట ఇది. పకోడీస్ పట్టాపట్ వేసేసుకోవచ్చు. కొంచెం పెద్దగా వస్తున్నాయి అనుకుంటే కొంచెం చిన్నగా తుంపుకొని ఇలా రెడీ పెట్టేసుకుంటే ఫాస్ట్గా వేసేసుకోవచ్చు అన్నమాట. ఆల్రెడీ నేను ఇక్కడ పాలకూర ఇంకా నేను కొత్తిమీర రెడీ పెట్టుకొని పాలకూర కూడా వేద్దాము. పాలకూర ఆకులతో కొంచెం కాడలు ఇక్కడ కట్ చేసి డిప్ చేసి వేసేయడమే ఆయిల్లో. సో ఇది రెడీ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ సూప్ చూసుకుందాము. 10 minutes అయిపోయింది కాబట్టి దాని సైడ్ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇలా బాయిల్ అయిపోయింది. సో దీన్ని వాటర్ తీసేసుకోవాలన్నమాట. క్యారెట్స్ నేను సపరేట్గా తీసాను. ఈ వాటర్ కొంచెం క్రష్ చేసి స్లోగా పెట్టు. కొంచెం వాటర్ పోస్తా. ప్లేట్ కొంచెం వాటర్ అట్లనే పెట్టు అంతే. కొంచెం ఇది పోయినా అంతే. ఈ గాజర్ది మనం చేసేసుకున్న తర్వాత మనం ఏదైతే తీసుకున్న వాటర్ మనము వడకట్టుకున్నామో ఆ వాటర్ దీంట్లో వేసేసుకొని బాయిల్ ఇచ్చేసానమాట. సాల్ట్ చూసుకోవడం, కొంచెం సాల్ట్ చూసుకోవడం. పెప్పర్ పౌడర్ యాక్చువల్గా వైట్ పెప్పర్ ఇవ్వాలి, బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను కొంచెం బ్లాక్ పెప్పర్ వేస్తాను. సాల్ట్ ఒక్కసారి చూసుకొని డిప్ చేసేసుకొని వేసేసుకోండి. చెప్పాను కదా నేను పకోడీలు అందరూ వచ్చేస్తున్నాను. అక్కడి నుంచి అందరూ వచ్చేస్తున్నాను. అదే ఫస్ట్ నుంచే ఉంది అక్కడ. సో ఇదండి కొత్తిమీర బజ్జీ, కొత్తిమీర పకోడీ, పాలకూర బజ్జీ చాలా చాలా టేస్టీగా అయ్యాయి. క్యారెట్ సూప్ కూడా సూపర్గా అయింది. వింటర్స్లో చాలా చాలా బాగుంటాయి ఈ సూప్స్ అండ్ ఈ బజ్జీలు. ఇవి ఇంట్లో చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. సో ఇలాంటిది ఏమన్నా మీకు కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇది కూడా ట్రై చేయండి మీరు ఇంట్లో. మీ పిల్లలు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో అది నాకు మెసేజ్ కామెంట్లో పెట్టండి. సో దిస్ ఈజ్ వాట్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్ మై ఛానల్ సో దట్ నేను ఇలాంటి మంచివి ఇంకా మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫర్ నౌ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.